కలియుగంలో కూడా పట్టాభిషేకం చేయించుకునే ఏకైక దైవం ఈ రామచంద్రుడు. అలాంటి రామచంద్రుడికి ఈరోజు మీరు ఇక్కడ పట్టాభిషేకాన్ని వీక్షించబోతున్నారు. పట్టాభిషేకంలో వినియోగించే అన్ని వస్తువులను కూడా ఇక్కడ ఉంచాము చూడండి. ఇవన్నీ కూడా ఇప్పుడు స్వామికి ఒక్కొక్కటి అలంకరిస్తూ ఇవన్నీ కూడా చేయబోతున్నాను. చూసినట్లయితే అన్నీ కూడా ఆభరణాలు, కిరీటాలు, కత్తి, మరియు పాదుకలు, అలాగే రాజదండం, రాజముద్రిక ఇవన్నీ కూడా ఇక్కడ అట్టి పెట్టడం జరిగింది. అలాగే చామరం ఛత్రం కూడా ఇక్కడ ఉంచాము. అలాగే ఇక్కడ 5 కలశాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా సీతారాములను అందరినీ కూడా అలంకరించి విశేషమైన వస్త్రాలంకరణ అంతా కూడా చేసిన తర్వాత స్వామివారిని, అమ్మవారిని వేంచేపు చేసి స్వామివారికి తలపాగాను అలంకరించి ఆ తర్వాత ఇవన్నీ కూడా సిద్ధం చేయటం అనేది జరిగింది. ఆ రామచంద్రుడు పట్టాభిషిక్తుడై మనందరికీ కూడా దర్శనం ఇవ్వబోతున్నారు మరికొద్ది క్షణాల్లో. ముందుగా ఇవన్నీ కూడా మీకు చూపిస్తూ ఇక్కడ వేస్తున్నాను చూడండి. అలాగే రామచంద్రుడికి బులుగు రంగు వస్త్రాన్ని కట్టాం. అలాగే అమ్మవారికి ఎరుపు వస్త్రాన్ని అలంకరించడం జరిగింది. అలాగే ఆంజనేయ స్వామి వారికి కూడా వస్త్రాలంకరణ అయితే అంతా కూడా చేసి ఈ విధంగా వేంచేపు చేసుకున్నాం. తర్వాత వివిధ కార్యక్రమాలతో వేద పారాయణంతో స్వామివారికి యొక్క పట్టాభిషేక మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణం అనంతరం రోజు ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వర్తించడం ఆనవాయితీగా వస్తుంది. అదే విధంగా జరుగుతున్నది. ముందుగా ఇక్కడ కలశంలోకి అనేక నదులను, సముద్రాలను మన యొక్క అన్నిటినీ కూడా ఆవాహన చేస్తాం. ఆ జలాల్లోకి అన్ని నదులని, అన్ని తీర్థాలను కూడా ఆవాహన చేస్తూ ఉంటాం. ఈ యొక్క కృష్ణ, గోదావరి, నర్మదా, సింధు, కావేరి, సరస్వతి, మిగతా అన్ని నదులు ఏవైతే ఉన్నాయో మన దేశంలో ఏ అయితే నదులు ఉంటాయో ఆ నదులన్నిటిలో ఉన్న జలాలన్నిటినీ కూడా ఈ యొక్క 5 కలశాల్లోకి ఆవాహన చేస్తాం. అలాగే పార్వతీ పరమేశ్వరుల ఆవాహన చేస్తాం. బ్రహ్మ సరస్వతిని ఆవాహన చేస్తాం. అష్టదిక్పాలకులను ఆవాహన చేస్తాం. అందరినీ కూడా ఈ యొక్క కలశాల్లోకి ఆవాహన చేసి వారందరి సమక్షంలో వారి యొక్క ఆ పట్టాభిషేకం అంటే కనుక మనం ఏమనుకుంటాము, అంటే నీ అభిషేకం చేస్తాము అంటే కత్తి అవన్నీ ఇచ్చేస్తే పట్టాభిషేకం అవదండి. ఆ యొక్క పవిత్రమైన జలాలతో సంప్రోక్షణ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు సంపూర్ణమైన ఫలం అయితే వస్తుంది. ఇక్కడ ఏంటంటే కనుక మనం ఏమైతే ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిలో కూడా ఒక్క దైవాన్ని ఆవాహన చేసి ఆ యొక్క పూజా కార్యక్రమాలు అయితే చేయటం అనేది జరుగుతుందండి. ఇక్కడ పాదుకల్లోకి ఒకరిని, అలాగే రాజదండంలోకి ఒకరిని, కత్తిలోకి ఒకరిని, ముత్యాల్లోకి ఒకరిని, అలా అందరినీ కూడా ఆవాహన చేసి వారందరికీ కూడా పూజ చేయటం అనేది, అంటే ప్రత్యేకంగా శుద్ధి చేయటం అనేది అనుకోండి. వీటన్నిటిని కూడా శుద్ధి చేసి ఆ తర్వాత మనం కనుక స్వామికి సమర్పిస్తే ఆ యొక్క ఫలితం ఎక్కువ వస్తుంది. కాబట్టి అవి ఎక్కడి నుండో తెస్తూ ఉంటాం. అవన్నీ కూడా శుద్ధి చేసి వాటన్నిటిని కూడా స్వామికి సమర్పించటం జరుగుతుంది ఈ యొక్క పట్టాభిషేక మహోత్సవంలో. భద్రాచలంలో అయితే అండి పట్టాభిషేకం అనేది ఇప్పుడు అందరూ మామూలుగా చేసేస్తున్నారు, కానీ పట్టాభిషేకం చేయాలి అంటే కనుక రామాయణ పారాయణం అయితే చేయాలి. ఈ 9 రోజుల పాటు రామ పారాయణం చేసి ఆ పారాయణం అంతా అయిపోయినాక ఈ యొక్క పట్టాభిషేకం చేయటం అనేది ఆనవాయితీగా వస్తుంది భద్రాచలంలో. అలాగే ఇప్పుడు కొన్ని చోట్ల ఏంటంటే కనుక అదేం పట్టించుకోకుండా చేస్తూ ఉన్నారు. రామ పారాయణం చేయాలి, లేదన్నా ఆ రోజు రామాయణం ఆ యొక్క ఆలయాల్లో వినిపించినా సరిపోతుంది. అంటే ఇప్పుడు ఫోన్లో అన్నీ అనుభవం వచ్చేసింది కాబట్టి వ్యాఖ్యానకర్తలు ఎవరైనా ఉంటే వారి చేత చెప్తూ ఉంటాయి కదా, ఆ రికార్డులు పెట్టినా కూడా సరిపోతుంది. అంటే అది ఆ రామాయణం విని చేస్తే చాలా మంచిదంట, అందుకని అలా చేస్తూ ఉంటారు. ఈ విధంగా మొత్తానికి కూడా వాటన్నిటి కూడా శుద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా స్వామివారికి సమర్పించడాన్ని ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఈ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టానండి వీడియో, ఎందుకంటే మీరు కూడా పెద్ద వీడియో అయిపోతుంది. ఇప్పటికే 12 నిమిషాలు వచ్చింది, ఇంకా ఉంది చాలా నిమిషాలు, 29 నిమిషాలు ఏమో ఉందండి, అరగంట పైన ఉంది వీడియో. కాకపోతే దాన్ని 12 నిమిషాలకి కుదించి మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే కనుక మీరు పెద్ద వీడియో అయిపోతుంది, చూడటానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి అలా అయితే పెట్టాను. ఈ విధంగా పట్టాభిషేకంలో ముందుగా స్వామివారికి ఆవాహన చేసి షోడశోపచార పూజలు, నివేదనలన్నీ కూడా సమర్పించిన తర్వాత
స్వామివారికి హారతి అయితే ఇస్తున్నాను చూడండి. ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఆ పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసి స్వామివారి యొక్క ఆశీస్సులు మనం అందరూ కూడా పొందటానికి చూడాలి. ముందుగా స్వామివారి యొక్క పాదుకలను అలంకరిస్తున్నాం చూడండి. స్వామివారి కంటే ముందే స్వామివారి యొక్క పాదుకులు పట్టాభిషిక్తులు అయ్యాయి. ఆ తర్వాతే స్వామివారు అయ్యారు కాబట్టి ఫస్ట్ పాదుకులను సమర్పించాం. తర్వాత రాజదండం, రాజముద్రిక. ఇదివరకు రాజులకి ఇవన్నీ కూడా ఉండే రాజదండం, రాజముద్రిక అనేది కంపల్సరీ అండి. తరతరాలుగా ఈ రెండు వచ్చేవి. ఇప్పటికీ కూడా ఎవరైనా కోరుకుంటే రామరాజ్యమే కోరుకుంటూ ఉంటారండి. ఎందుకంటే అంత బాగుండేదంట అంటే రామరాజ్యంలో. అలాంటి రామరాజ్యంలో ఎటువంటి ఇవి కూడా ఉండేవంట, దొంగతనాలు కానీ ఇవి కానీ ఏమి ఉండేవంట కాదండి. అసలు చాలా ఆయన ఉన్నంత కాలంలో చాలా ఆహ్లాదకరంగా ఉండేదంటండి. అక్కడ రత్నాలు అవి కూడా ఉండేయంటండి, రోడ్డు మీద పోసి అమ్మేవాళ్ళంట. అంత అంత భయం లేకుండా ఉండేదంట, ఏది ఒక చిన్న వస్తువు కూడా పోయేది కాదంటండి. అలాగే ఇక్కడ లక్ష్మణస్వామి వారికి చూసినట్లయితే ఇది రామమాడగా, నేను అక్కడ భద్రాచలంలో రామమాడ అంటారు. ఎందుకు అంటే తానీషా ప్రభుకి అప్పుడు రామదాసుని విడిపించటం కోసం రాములు వారు వచ్చి కొన్ని నాణ్యాలు ఇస్తారు కదండి, వారికి సరిపోను అంత నాణ్యాలు ఇస్తే ఆ నాణ్యాల్లో ఒకటి ఈ యొక్క లక్ష్మణుడికి మెల్లో వేసిన ఆ రామమాడ. రాముడు ఉన్న కాలంలో ఆ యొక్క రూపాయల్ని ఆ బంగారపు నాణ్యాలని వాడటం జరిగింది. అవి కూడా అక్కడ సమర్పించడం జరిగింది. అలాగే అందరికీ కూడా విశేషంగా చేయటం జరిగింది. తర్వాత కిరీటాన్ని కూడా సమర్పిస్తూ రాజాది రాజుడైన ఆ రామచంద్రుడికి ఈ కిరీటాన్ని అయితే సమర్పించటం కూడా జరిగిందండి. ఆ తర్వాత ఇంద్రుడు అంటే ఒకసారి పట్టాభిషేకం అయిపోయినాక పట్టాభిషేకానికి వచ్చిన వారందరూ కూడా ఏదో ఒకటి బహుమానాలు ఇస్తూ ఉంటారు. అలా ఇంద్రుడు ఏం చేశారంటే కనుక మంచి ముత్యాల దండను తీసుకొచ్చి రాముల వారికి ఇవ్వటం జరిగిందండి. రాములు వారు ఏం చేశారు, రాములు వారు వేసుకుని ఆ తర్వాత తీసి సీతమ్మకి ఇచ్చారంటండి. సీతమ్మ ఏం చేసింది, ఆ సీతమ్మ కూడా ఆ యొక్క మాలను ధరించి తర్వాత ఈ యొక్క మాలని ఎవరికి ఇద్దాము అని చూస్తే అక్కడే ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. ఛత్రం కూడా సమర్పించడం జరుగుతుంది. అయితే రాముడు అన్నారట, నీకు ఎవరైతే మనకు ఇష్టమో, నీకు ఎవరైతే ఎక్కువ ఇష్టమో, ఎవరైతే ఇదైతే అనుకుంటాపో వారికి ఈ యొక్క మాలను ఇవ్వమని చెప్పారు. అప్పుడు వెమ్మటే ఆ సీతమ్మ తల్లి ఆ యొక్క మాలను వెమ్మటే తీసుకువెళ్ళి ఆ ఆంజనేయ స్వామి వారికి వేసిందంట. ఇక్కడ అసలైన పట్టాభిషేకం ఎవరికయ్యా అంటే ఆంజనేయ స్వామి వారికి. ఎందుకు అంటే కనుక రాముడికి బంటు ఎలా ఉండాలి, ఒక రాజుకి సేవకుడు ఎలా ఉండాలి, అలాగే ఒక దేవుడికి ఎలా మనం సేవ చేయాలి అనేది చెప్పిన మహనీయుడు ఆంజనేయ స్వామి వారికి. అలాంటి ఆంజనేయ స్వామి వారికి ఈ యొక్క పట్టాభిషేకం అనేది జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఆ మాల అక్కడే ఉంది, కాకపోతే వేసే సమయం వచ్చినప్పుడు చెప్తాను. అలాగే ముందుగా స్వామివారి యొక్క అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ఆ తర్వాత నూతన వస్త్రాలు సమర్పించి అక్కడ వచ్చిన వారందరూ కూడా నూతన వస్త్రాలు సమర్పిస్తారు. ఇక్కడ అంటే మనం ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా వచ్చిన ఇంద్రులు వీళ్ళందరూ కూడా పట్టాభిషేక సందర్భంగా వస్త్రాలు అయితే సమర్పిస్తారు కదండి. అలానే మనం కూడా వారికి గుర్తుగా ఇవన్నీ కూడా వస్త్రాలన్నీ కూడా సమర్పించడం జరిగింది. ఆ తర్వాత ఇవన్నీ కూడా అలంకరించి ఇవన్నీ కూడా చేయటం జరిగింది. చూసినట్లయితే ఆ రామచంద్రుడిని దర్శనం చేసుకోండి. ఇంకా అసలు పట్టాభిషేకం అయితే అవ్వలేదండి. ఇప్పుడు దాకా వారికి అంటే కిరీటాలు ఇవన్నీ కూడా రాజుకు సంబంధించినవన్నీ కూడా అలంకరించాం. కానీ పట్టాభిషిక్తులు చేయడం అంటే ఇక్కడ ఆ యొక్క మనం ఏదైతే 5 కలశాల్లో జలాలను పెట్టుకున్నామో ఆ జలాలతో సంప్రోక్షణ చేసి ఆ సంప్రోక్షణ తర్వాతే మనకు ఈ యొక్క సంపూర్ణమైన ఫలం అయితే వస్తుంది. అలానే ఇక్కడ జరుగుతున్నది చూడండి, సంప్రోక్షణ అయితే జరుగుతున్నాయి. అవన్నీ కూడా జలాల్లో కలశాల్లో ఉన్న జలాలతో ఆ యొక్క సముద్రాలతో ఈ యొక్క పూజా కార్యక్రమాలు చేసిన జలాన్ని స్వామివారికి సమర్పించడంతో ఈ యొక్క పట్టాభిషేక మహోత్సవం అనేది పూర్తవుతుంది. అలాగే పట్టాభిషేకం పూర్తయిన తర్వాత ఆ యొక్క ఆంజనేయ స్వామి వారికి వేసే మహోన్నమైన ఘట్టం అయితే ఇక్కడ ఉంటుందండి. స్కిప్ చేయకుండా చూడండి. ఆ యొక్క రామచంద్రుడికి సీతమ్మకు ఎంత ఆంజనేయ స్వామి ఇష్టమో అనేది ఇక్కడే తెలిసిపోతుంది. అలా స్వామివారికి ఆ యొక్క పట్టాభిషేకము జరుగుతుంది. తప్పకుండా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఇది రాముడి యొక్క పట్టాభిషేకంలో మరి ముఖ్యంగా సీతమ్మ వారి
ఇచ్చే ఆ యొక్క కానుకనే స్వామివారికి పట్టాభిషేకంగా భావిస్తారు. ఈ విధంగా ప్రధాన కలశంలో జలాన్ని కూడా తీసుకుని స్వామివారి యొక్క సంప్రోక్షణ చేయటంతో, ఈ యొక్క సంప్రోక్షణ కార్యక్రమం చేయటంతో ఒక పట్టాభిషేక మహోత్సవం అనేది పూర్తవుతుంది. స్వామివారికి చాలా అంగరంగ వైభవంగా జరిగిందండి ఉత్సవం అనేది. చూడండి, ఆ యొక్క కలశంలో ఏదున్న ఆ యొక్క మాలను కూడా స్వామి అమ్మవార్లకు సమర్పించి, ఆ తర్వాత ఆ కలశంలోని జలాన్ని కూడా, ఆ వస్త్రాన్ని ఇవన్నీ కూడా సమర్పించి, ఆ జలాన్ని స్వామివారికి సమర్పించడంతో పట్టాభిషేకం అయితే రాముల వారి యొక్క పట్టాభిషేకం అయితే పూర్తవుతుంది. ఆ తర్వాత సీతమ్మ ద్వారాగా ఆంజనేయ స్వామి వారికి కూడా పట్టాభిషిక్తులు అవుతారు. ఆంజనేయ స్వామి వారు కూడా ఈ విధంగా ఉత్సవం అనేది జరుగుతుంది భద్రాచలంలో. అదేవిధంగా మన శాంతినిలయంలో కూడా ఈ యొక్క ఉత్సవం అనేది అంగరంగ వైభవంగా జరిగింది. మీరు కూడా ఇక్కడ వీక్షించారు. మీ అందరికీ కూడా ఆ రామచంద్రుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఇప్పుడు ముత్యాల దండ తీసి వేస్తున్నాను చూడండి. ఆ ముత్యాల దండను తీసుకుని తర్వాత సీతమ్మ అటు ఇటు చూస్తూ ఆ ఆంజనేయ స్వామి వారికి వేయటం జరిగింది. ఆంజనేయ స్వామి కూడా అంటే వినయంతో, ఎంత భక్తితో వంగి ఆ యొక్క మాలను వేసుకున్నారు అంటే ఆ రోజు చాలా వినయంగా తీసుకున్నారట. అలానే ఇప్పుడు కూడా అక్కడ వినయంగా స్వామివారు ఆ యొక్క తీసుకుని ఆ యొక్క జలాన్ని సంప్రోక్షించుకోవటంతో ఈ యొక్క పట్టాభిషేక మహోత్సవం అనేది పూర్తయింది. తర్వాత కర్పూర మంగళ హారతులతో ఆంజనేయ స్వామి వారికి, అలాగే లక్ష్మణ స్వామి వారికి అందరికీ కూడా ఈ విధంగా పూర్తయింది పట్టాభిషేకం అనేది. ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయవలసిందిగా కోరుకుంటూ, ఆ రాముడి వారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ రాముడి ఆశీస్సులు మా మీద, మీ మీద, అందరి మీద ఉండాలి. ఈ విధంగా జరిగిందండి. ఎలా అనిపించింది వీడియో అనేది తప్పకుండా కామెంట్ చేయండి. భద్రాచలంలో కూడా ఈరోజు అంటే నిన్న పట్టాభిషేకం జరిగింది కాబట్టి ఇక్కడ కూడా జరిగింది. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను.